ప్రముఖ సంస్థను వంటి అమెజాన్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి హైదరాబాద్ లొకేషన్ నుండి గో ఏఐ అసోసియేట్ అనే రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారనమాట. దీనికి మనకి ఎవరైతే ఫ్రెషర్గా జాయిన్ అవుతారో వాళ్ళకి 30,000 ఫర్ మంత్ అయితే శాలరీ అనేది రావడం జరుగుతుందనమాట. సో ఈ యొక్క వీడియోలో దానికి సంబంధించిన వివరాలు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడగలరు. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ ఈ కింద ఉన్న లైక్ బటన్ని ట్యాప్ చేయండి, మాకు కొంచెం సపోర్టివ్గా అయితే ఉంటుందన్నమాట. సో అదేవిధంగా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు రెస్పాన్స్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో హైదరాబాద్ లొకేషన్లో ఉన్న అమెజాన్ కంపెనీ నుండి గో ఏఐ అసోసియేట్ అనే రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. ఇది ఒక కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ అనమాట. 6 మంత్ అయితే కాంట్రాక్ట్ అయితే ఉంటుంది. ఫర్ మంత్ మనకి 30,000 ఫర్ మంత్ శాలరీ రావడం జరుగుతుంది. మీరు ఈ యొక్క జాబ్కి అప్లై చేసిన వితిన్ 10 మినిట్స్లోనే అమెజాన్ కంపెనీ వాళ్ళు ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్ పెడతారు. అది క్లియర్ చేస్తే కనుక నెక్స్ట్ రౌండ్ ఇంటర్వ్యూ ఉంటుంది. సెలెక్ట్ అయితే జాబ్ అనమాట. సో దీనికి సంబంధించిన కొన్ని బేసిక్ రిక్రూట్మెంట్స్ అయితే ఈ యొక్క వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వచ్చేసి దీనికి క్వాలిఫికేషన్ ఏముండాలి? గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ స్ట్రీమ్, ఐటీ కావచ్చు, నాన్ ఐటీ కావచ్చు. ఎవరైతే గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు ఈ యొక్క జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇన్ స్ట్రీమ్, ఎనీ స్ట్రీమ్. అదేవిధంగా మీకు వచ్చేసి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. దాంట్లో ఎంఎస్ ఆఫీస్ టూల్స్ అన్నీ మీకు వర్క్ వచ్చేటే కనుక ఈజీగా అప్లై అయితే చేసుకోవచ్చు. దానితో పాటు గుడ్ లాజికల్ రీజనింగ్ స్కిల్స్ ఉండాలి గైస్. మనకి ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ వచ్చేసి నాన్ ఇంజనీరింగ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ అయితే ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. స్ట్రాంగ్ ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఎక్సలెంట్ లిజనింగ్ స్కిల్స్ ఉండాలి. ఎక్సలెంట్ డేటా యాక్యురసీ స్కిల్స్ ఉండాలి. ఐ ఫర్ డీటెయిల్, గుడ్ నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్ టూల్స్ మీద మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందన్నమాట. లైక్ ల్యాప్టాప్, డెస్క్టాప్, బేసిక్ అండర్స్టాండింగ్ టూల్స్ మీద మీకు మంచి నాలెడ్జ్ ఉంటే కనుక మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇదైతే ఈ యొక్క జాబ్కి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అనమాట. సో ఈ యొక్క జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. ఓపెన్ చేయగానే ఈ విధంగా వస్తుంది. ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేసిన వితిన్ 10 మినిట్స్లోనే మీ యొక్క మెయిల్ చెక్ చేయండి. మీరు వితిన్ 10 మినిట్స్లోనే మెయిల్ చెక్ చేయండి. ఇన్ కేస్ మీరు షార్ట్ లిస్ట్ అయితే కనుక ఆన్లైన్ టెస్ట్ లింక్ వస్తుంది, లేకపోతే రిగ్రెట్ మెయిల్ అయితే వస్తుందన్నమాట. ప్రతి ఒక్కరు అప్లై చేయండి. బేసిక్ డీటెయిల్స్ మాత్రమే ఉంటుంది, అప్లై చేయండి వెంటనే. రిజిస్ట్రేషన్ ఫామ్ విషయానికి వస్తే పైన మీకు జాబ్ డీటెయిల్స్ ఉంటుంది. వ్యూ జాబ్ డిస్క్రిప్షన్ ఆప్షన్ ట్యాప్ చేసేస్తే మీరు మళ్ళీ ఈ యొక్క జాబ్ డిస్క్రిప్షన్ కూడా చూడవచ్చు. తర్వాత సోర్స్ డీటెయిల్స్, ఈ యొక్క జాబ్ ఎక్కడి నుండి చూశారనేది ఉంటుంది. ఆల్మోస్ట్ అయితే సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్ ఆప్షన్ని సెలెక్ట్ అయితే చేసుకోండి మీరు. తర్వాత మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, గాయస్ డీటెయిల్స్ మాత్రం ప్రాపర్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. మీ యొక్క కరెక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఇన్ కేస్ మీరు జాబ్ సెలెక్ట్ అయితే కనుక ఇదే డీటెయిల్స్ బేస్ మీద మనం వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. కాబట్టి ప్రాపర్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. లైక్ 10th కావచ్చు, ఆధార్ డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ వచ్చేసి మీ యొక్క ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మేల్ ఫీమేల్స్ బోత్ ఆర్ ఎలిజిబుల్ ఈ యొక్క జాబ్కి, సిటిజన్షిప్, డిసబిలిటీ ఉంటుంది, అడ్రస్ డీటెయిల్స్. మీరు ఇన్ కేస్ వేరే డిస్టిక్ ఉండి హైదరాబాద్లో ఉంటే కనుక హైదరాబాద్ మీ యొక్క ఉంటున్న అడ్రస్ ఫిల్ చేయండి. లేకపోతే లోకల్ కూడా, నాన్ లోకల్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయొచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. దానికి సంబంధించిన ఫుల్ అడ్రస్, కరెంట్ సిటీ, కరెంట్ స్టేట్, పిన్ కోడ్, మీ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్. దీనికి వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఉండాలి కాబట్టి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడవచ్చు అప్ టు 2024 పాస్ అవుట్ అయిన గ్రాడ్యుయేట్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అప్ టు 24 అనమాట. రీసెంట్ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా సరే ఈ యొక్క జాబ్కి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. తర్వాత ఎడ్యుకేషన్ టైప్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఆర్ట్స్, కామర్స్, ఇంజనీరింగ్, సైన్స్, అదర్ డిపార్ట్మెంట్లో చేసిన గ్రాడ్యుయేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ డీటెయిల్ ఉంటుంది. మీకు ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ లేదు, ఫ్రెషర్గా అప్లై చేస్తున్న వాళ్ళైతే కనుక ఇక్కడ అన్ని జీరోలు పెట్టుకోండి, వచ్చేయండి. 0 పెట్టండి, లేకపోతే నన్ అని పెట్టేసేయండి. నోటీస్ పీరియడ్ వచ్చేసి కెన్ జాయిన్ ఇమీడియట్లీ, మీరు వెంటనే జాయిన్ అవుతామని చెప్పేసి ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి అనమాట. తర్వాత అదర్ బేసిక్ డీటెయిల్స్ ఉంటుంది. లైక్ మన బిజినెస్ రిక్వైర్మెంట్, మీకు ఏమైనా బ్యాక్లాగ్స్ ఉన్నాయా, షిఫ్ట్ టైమింగ్స్, తర్వాత జాబ్ డిస్క్రిప్షన్ వివరాలన్నీ ఉంటుందన్నమాట. ఫిల్ చేసేసేయండి. తర్వాత మీ యొక్క పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వండి. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఫైనల్గా డాక్యుమెంట్స్ విషయానికి వస్తే మన యొక్క రెజ్యూమేనే మనం యాడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఆ రెజ్యూమ్ బేస్ చేసుకుని వీళ్ళు ఏటీఎస్ సాఫ్ట్వేర్ షార్ట్ లిస్ట్ చేసి వెంటనే సెలెక్ట్ అయితే కనుక వెంటనే మనకి టెస్ట్ మెయిల్ అనేది కూడా పంపించడం అయితే జరుగుతుంది. కాబట్టి
తర్వాత ఫోటో అన్నమాట. ఫోటో కూడా మీది ఎంటర్ లైవ్ ఫోటో క్యాప్చర్ అయితే అవుతుంది. ఇన్ కేస్ మీ యొక్క ల్యాప్‌టాప్ కావచ్చు, మొబైల్ నుండి కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చనమాట. డిక్లరేషన్ కంప్లీట్ చేసేస్తే ఫైనల్‌గా సబ్మిట్ అనే ఆప్షన్‌ని ట్యాప్ చేసేస్తే సరిపోతుంది. ఇన్ కేస్ మీరు అప్లై చేసిన వెంటనే 10 మినిట్స్‌లోనే మీ యొక్క రెజ్యూమ్ అనేది మెయిల్ ఐడీ చెక్ చేయండి. ఈమెయిల్ ఐడీ చెక్ చేస్తే కనుక సెలెక్ట్ అయితే కనుక ఆన్‌లైన్ టెస్ట్ మెయిల్ అనేది రావడం జరుగుతుంది మెయిల్. వెంటనే టెస్ట్ రాయండి. దాంట్లో డీటెయిల్స్ ఉంటాయి. ఇన్ కేస్ షార్ట్ లిస్ట్ కాకపోతే కనుక రిగ్రెట్ మెయిల్ వస్తుంది. ఏదో ఒక రెస్పాన్స్ మాత్రం 100% వస్తుంది గైస్. అప్లై చేసిన వితిన్ 10 మినిట్స్‌లోనే. అందరూ ట్రై చేయండి. లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీ ఫ్రెండ్స్‌కి కూడా చేయండి. లక్కీగా వాళ్ళకు కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఒక ఇన్ఫర్మేషన్ అయితే మీరు పాస్ చేయగలరు. ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.